హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నేను డబుల్ వాయిస్ పెడతాను, ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఎంతైతే నేను హ్యాపీగా ఫీల్ అయినానో లాస్ట్లో అంత బాధపడాల్సి వస్తుంది. ఎందుకు ఏమనేసి ఇంకా డైరెక్ట్గా అలానే పెట్టేస్తున్నాను. చూడండి, కొంచెం మీకు చూపిస్తాను కాయలు. దీనికి పందిరంతా ఏం వేయలేదు, వేయాలనుకున్నాను కానీ ఇంకైతే టైం లేకుండా రాలే. చూడండి కాయలు ఎంత బాగా వచ్చినాయో. లేతగా ఉంది, ఇక్కడ కూడా ఉంది ఇంకా కాయలు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, కానీ పందిరి వేసింటే బాగుండేదేమో. చూడండి దాక్కున్నాయి, ఇది చూపి ఇంకా ఇట్లా చూడండి. ఇవైతే కాయలు ఇలా వచ్చేసినాయి. పందిరి ఏం వేసింటే ఇంకా బాగా వచ్చింటాయేమో నాకు తెలుసు. అంటే పూలన్నీ రాలిపోయి ఉంటాయి. ఇంకా ఆ పక్క కూడా ఉన్నాయి కాయలు. ఈ చెట్టుకైతే ఏమో తక్కువైంది అనుకుంటా. కింద బండ్ వచ్చింది, ఇది చాలా చిన్నగా వచ్చింది కాయ ఇక్కడైతే. దాంట్లో మాత్రం ఇంకా కొనలో కూడా ఉన్నాయి. ఇంకా దీని మీద ఇంకా ఇది కూడా ఇలా పోయింది. చూడండి బీరకాయ అక్కడ కూడా అవుతుంది. చూడండి ఇంకా అక్కడ కూడా ఒకటి వేలేస్తా ఉంది, నేను వేరే చూపించలేదు. ఇంకా అక్కడ కూడా అవుతుంది. ఈ చెట్ల పూలు మొగ్గలు అయితే ఇలా వచ్చినాయి. ఇదైతే ఇలా కాయలు వచ్చింది కదా, ఇది ఎర్రగా అయిపోయింది, ఎందుకో తెలియడం లేదు. ఇంకా ఇదైతే ఇంకా ఉన్నాయి, కనబడుతున్నాయి. కానీ ఆకుల మధ్యలో దాక్కుని ఇంకా ఉన్నాయి. ఈ పక్క అయితే ఇంకా 2 కాయలు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒకటి దాక్కుని ఉంది, ముదిరిపోతుందేమో. చూడండి ఇక్కడ కూడా అవుతుంది, ఇంకా అదేవిధంగా ఇక్కడ కూడా అవుతుంది. బాగున్నాయి కాయలు అయితే బాగున్నాయి. ఇక్కడ 2, ఇక్కడ ఒకటి, ఇంకా అటుపక్క ఒకటి ఉంది. ఇంకా అది పిండే సరిపోయింది. కాయలు అయితే బాగానే వచ్చినాయి, కానీ మా ఇంట్లో బీరకాయలు ఉన్నాయి. ఈరోజు నేనైతే కోసుకోను, ఇంకో రోజు ఎప్పుడైనా కోసుకుంటా. దీనికైతే పందిరి వేసేస్తాను ఈరోజు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇలా అయితే చెట్లలో నేను ఎందుకు బాధపడుతున్నాను అనేసి అయితే ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమంటే సీతాఫలాలు చూడండి ఇలా వచ్చినాయి కదా, వీటన్నిటిని నేను ప్రకృతిని చూసి చాలా ఆనందిస్తాను. ఇంక ఈరోజు పొద్దున్న అయితే వంట వార్పు అన్నీ వదిలేసి ఇంకా చేనుకైతే వచ్చేసినాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాను. కానీ కొన్ని చెట్లు అవన్నీ నాటినాను, ఇంకా చూపించలేదు మీకు. కొన్ని మాత్రమే చూపించినాను, ఇంకా కొన్ని అయితే నేను చూపించలేదు, అలానే ఉన్నాయి. కానీ ఆ చెట్లు నేను చూపించిన చెట్లు మార్నింగ్ చూసినాను, ఆఫ్టర్నూన్ తర్వాత అయితే ఒక్క చెట్టు కూడా లేదు, మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా ఆవులు ఏమైనా మేసిందని చూస్తే అడుగులు లేవు, ఇంకా ఆవులు కూడా ఇంకా ఎవరిది రాలేదు అక్కడికి. ఇంకా నేను చాలా బాధపడినాను. ఇంకా నాకు ఇష్టమైన చెట్లు పెంచుకొని ఇంకా అలా అయిపోతే నాకైతే చాలా అంటే చాలా బాధేసింది. ఇంకా సరేలే ఏం జరిగిందో చూద్దామనేసి ఇంకా నేనైతే ఏమీ మాట్లాడలేదు. ఇంకా ఈ చెట్లన్నీ చూసుకుంటే ఇంకా నేను మార్నింగ్ రాగానే చూడండి పనిలో దిక్కుండా ఇంకా చెట్లనన్నీ ఒకసారి ఇలా చూసుకుంటాను. అంటే నాకు చేనుకి వస్తే మాత్రం అన్ని చెట్లని ఒకసారి పలకరించి వాటితో మాట్లాడినట్టు అనిపిస్తుంది, నాకు అలా అనిపిస్తుంది. ఇంకా చెట్లు అంటే నాకు చాలా ఇష్టము. నాకైతే ఒకరోజు అన్నం తినకుండా ఉండమన్నా ఉంటాను, కానీ ఒక్క చెట్టు నేను బాగా ఇష్టమైన చెట్టు పోతే ఎంత బాధేస్తుంది అంటే నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇంకా రాగి పైరు ఇంకా నాటుదామన్నట్టు ఇంకా చూడండి ఇదంతా గురుగాకు అనమాట, కూరాకు వచ్చింది, బాగా వచ్చింది. ఇంకా ఇవైతే సాంబార్కి అయితే తీసుకుంటామంటే ఆకుకూర అయితే చేసుకుంటాం మేము. ఇంకా ఇదైతే సొర చెట్టు నేను మీకు ఆల్రెడీ వీడియోలో అయితే నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇంకా నేనైతే ఇంట్లో బాగా నర్సరీ లాగా చేసి తెచ్చి అయితే ఇక్కడ నాటినాను. ఇది మా అక్క వాళ్ళది తోట, పూల చెట్టు అనమాట. ఇంకా దీంట్లో అయితే మేము ఇంక ఈరోజు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పనికి ఎవరు రాలేదు, ఇంకా ఈరోజు చాలా వర్క్ ఉందనేసి ఇంకా ఎవరు అయితే రాలేదు, రేపు వస్తామని చెప్పినారు. ఇంకా సరేలేని ఈరోజు అయితే మార్నింగే వచ్చి ఇంకా నేను పని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. పైరు తీసుకోవాలి, ఇంకా అలానే ఇంకా దీంట్లో అయితే నాటాలి. పైరు అయితే ఇలా వచ్చేసింది. అక్కడక్కడ డైరెక్ట్గా అయితే నేను ఇది చేస్తుంటాను. ఇది అరటి చెట్లు అనమాట. అరటి చెట్లలో అరటికాయలు చాలా హ్యాపీ, నాకు చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. అంటే ఎంత కష్టపడితేనో ఇంత ఈ మాత్రం వచ్చేదానికి. ఇదైతే మాదైతే కాదు, మా బావ వాళ్ళది. ఇదైతే నేను ఒకసారి అదే చెప్పినాను కదా, చెట్లు ఉంటే నాకు ఇంకా వాటిని చూస్తూ అలా ఉంటానన్నమాట, చాలా ఇష్టము. అలా ఇలా అయితే నేను కాసేపు చూసుకుని ఇంకా ఇలా అయితే వచ్చేసినాను. పైరు తీసుకోవాలి కదా అన్నట్టు. ఇంకా ఈరోజు వర్షం పడిందనేసి పైరు అయితే ఇలా తీసేస్తున్నాము. చూడండి ఇదే తెల్ల కొట్టు దీంట్లో ఫ్లిప్కార్ట్లో వివో V29 అని
మా అమ్మ పేరు కడతా ఉంది ఫ్రెండ్స్. మాట్లాడితే హాయ్ ఫ్రెండ్స్, మా సిస్టరు రాగి పేరు కట్టలు కడతా ఉంటారు. అందరూ చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టకపోయినా కొన్ని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి పోతుంది. యూట్యూబ్ హాయ్ ఫ్రెండ్స్, చూడండి 10 గంటలు అవుతా ఉంది, 10:30 అవుతా ఉంది, ఇంకా అన్నమేలే రాకపోయి నడిపిస్తూ ఉన్నారు అంతా. చూడండి చేతులంతా ఫుల్ దుమ్ము అయిపోయింది. చూడండి ఎలా నాటించినారు ఇదంతా. ఇప్పుడు దాన్ని నాటి మడకెడి చూడండి 10-16 అవుతా ఉంది, ఇంకా వేయలేదు వీళ్ళు అన్నము. ఏమని చెప్పండి, కామెంట్లో చెప్పండి వీళ్ళకన్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే మేము రాకపోయి నడుతూ ఉన్నాము. చూడండి ఇలా అయితే నడుతున్నాం. మా మోటో ఏమో చూసి పరిగెత్తా ఉంది, అక్కడేమో అరుస్తూ ఉంది ఏదో గోలు. చూడండి ఇలా అయితే నాటుతా ఉన్నాం మేము. చూడండి ఇంకేపు మేమంతా ఫుల్గా నాటుతాం. చూడండి చేతులంతా, చూడండి ఇదంతా, ఇదైతే అంటి తోట మా పెద్ద వెళ్ళది. చూడండి ఇలా అయితే ఉంది. వర్షం అయితే ఒక్కొక్క చినికే పడుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేసేది మనకే అనేసి అందరూ బాగుండండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా బాధ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా ఎక్కువ చెట్లు అయితే నాటినాము. అంతా ఎవరైనా పీకేసి వెళ్ళిపోయినారు. చూడండి ఇక్కడ ఒక చెట్టు నాటినాము, ఇక్కడ ఒకటి కాయలతో సహా వదిలింది ఫ్రెండ్స్. కాయలు అయితే పీకి అక్కడ వేసినారు. చూడండి చూడండి ఆ ఒక్క కాయ మాత్రమే అక్కడ ఉంది, ఇంకన్నీ తీసేసినారు. చూడండి నాకైతే నిజంగా చెప్తాను, చాలా అంటే చాలా బాధ వేసింది. ఇక్కడ నుంచి చెట్లన్నీ పీకేసినారు.